22 రోస్టర్ విధానాన్ని సవరించి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేసి 22 రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, జిల్లా అధ్యక్షులు బొప్పాని నాగేష్ నాయకత్వం వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, దానిని వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మందాల భాస్కర్ మాట్లాడుతూ 22 రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రోస్టర్ విధానాన్ని సవరించి 1 నుండి 16 రోస్టర్ పాయింట్లలో మాలలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. బొప్పాని నాగేష్ మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్ష అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు గౌరవ అధ్యక్షుడు ఏకుల రాజారావు, జిల్లా కార్యదర్శి వెన్నెమళ్ల అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, హంస అధ్యక్షులు నామ సైదులు, హంస నాయకులు రాహుల్, మాల మహానాడు ట్రైబల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడుగుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు చిలుకూరి అభినవ్, సూర్యాపేట జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వేణు బలరాం, కట్టమురళి, రాష్ట్ర మాల మహానాడు నాయకుడు బాలకృష్ణ, మాల మహానాడు విద్యార్థి నాయకుడు బోగరి అనిల్, మాల మహానాడు జిల్లా కార్యదర్శి ఏకుల సురేష్, దేవరకొండ మండల అధ్యక్షుడు బోయిళ్ల చంద్రమౌళి, జోనల్ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి బాల్పల్లి సురేష్, సూర్యాపేట మహిళా జిల్లా అధ్యక్షురాలు వనపట్ల శోభ, రాష్ట్ర నాయకురాలు అంగరాజు స్వప్నలత, కోదాడ నియోజకవర్గం అధ్యక్షుడు పిడతల శ్రీనివాస్, మిర్యాలగూడ టౌన్ అధ్యక్షుడు మర్రి జోజీ, రాష్ట్ర నాయకులు కొదమగుండ్ల నాగరాజు, మిర్యాలగూడ మండల నాయకులు సామసైదులు, మాడుగులపల్లి మండల అధ్యక్షులు జక్క నాగరాజు, మండల కార్యదర్శి తాళ్లపల్లి మీనయ్య, నాయకులు చింతపల్లి శేఖర్, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, కోదాడ మండల నాయకులు గాదరి మధు, తిరుమల జీవన్ కుమార్, బేరి గురుపాదం, చింతపల్లి వెంకన్న, నాగటి జోసఫ్, కోర్లపాటి చిరంజీవి, ముడుసు జాకబ్ ప్రతాప్, మన్నె శ్రీధర్రావు, తాలూకా రాజేష్, గోపోజు రమేష్ బాబు, తాలూకా అనిల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే గెలవడం కోసం అక్కడ మాదిగలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా వర్గీకరణ మాలలకు అనుకూలంగా లేకుండా మాదిగలకు అనుకూలంగా చేస్తే బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి మలుపుకోవాలని చేసినటువంటి కుట్రలో భాగమే తప్ప ఇది అశాస్త్రీయమైన వర్గీకరణ. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అదేవిధంగా రోస్టర్ సవరణ చేయకుండా ఏ యొక్క నోటిఫికేషన్ వచ్చినా ముఖ్యమంత్రి గారు మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అలో మాలా చలో సెక్రటరీ పివి రావు గారు ఆ రోజు ఇచ్చినట్టుగా మేము ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. ఈ నిరసన దేశవ్యాప్తంగా ఈరోజు ఢిల్లీలో చూశారు. ఇవాళ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం పిల్లల్ని లాఠీ చార్జీలతో కొడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా, నరేంద్ర మోడీ దిగిపోయే విధంగా ఈ యొక్క విద్యార్థులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. మేము చేసే విద్యార్థులకు మద్దతుగా మాలమాలడి జాతీయ పక్షాన మేము వారికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ వర్గీకరణ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది సుప్రీంకోర్టు, హైకోర్టులో కొట్టేసేంత వరకు మా పోరాటం సాగుతుందని తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. వర్గీకరణ వల్ల మేము చాలా నష్టపోయినాము. ఎందుకంటే మీరు 2011 జనాభా ప్రకారమే మీరు తీసుకున్నారు. అంటే 2011 నుంచి 2026 వరకు ఇక మాల సోదరులకు ఎవరికి పిల్లలు కాలేదా, కలగలేదా, జనాభా పెరగలేదా, ఏ పద్ధతిలో నువ్వు వర్గీకరణ చేసినావని చెప్పేసి మేము ఈరోజు రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ వర్గీకరణ అంశాన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పేసి, అలాగే రోస్టర్ పాయింట్ విధానంలో మా యొక్క నిరుద్యోగులకు, మాల పిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది. దీనికి మీరు బాధ్యత వహిస్తారు. రోడ్లు పడేలాగా చేయొద్దండి. ఆర్థికంగా చాలా మేము ముందు వరుసలో ఉన్నాము. కాబట్టి మీరు దయచేసి
నిరుద్యోగులకి మా కడుపు కొట్టి పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయేలాగా మీరు చేయొద్దండి. మీరు ఇదే విధంగా ప్రయత్నిస్తే మాత్రం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమే కానీ వర్గీకరణని అడ్డుకుంటాము. రోస్టర్ పాయింట్ విషయంలో మాలలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి అని మేము మాలమాడు పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.